ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామం. ఇక్కడ వీధి దీపాలు ఆగిపోయి నెలైందండి. స్ట్రీట్ లైట్స్ 1 మంత్ నుంచి ఇక్కడ వెలగట్లేదు. పటేల్గూడ గ్రామం వెళ్ళేలోపు ఇక్కడ మనకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నుంచి విజేత సూపర్ మార్కెట్స్ వరకు స్ట్రీట్ లైట్స్ ఉండేవి. ఇవి గత నెల రోజుల నుంచి అసలుకే వెలగట్లేదు. మీరు చూసినట్టయితే రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉంటాయి, మరియు దట్టమైన చీకటి. ఈ రోడ్డు దాటి ముందుకెళ్ళాక మనకు గృహ సముదాయాలు ఉంటాయి. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా చెట్లు ఉండడం వల్ల మనకు చీకటిగా కనిపిస్తుంటుంది. రాత్రి కూడా ఈ వీధి నుంచి వెళ్ళాలంటే భయమవుతుంది. ముందు నుంచి ఏ వెహికల్స్ వస్తే గుద్దేస్తాయో, వెనక నుంచి ఏ వెహికల్స్ వచ్చి గుద్దేస్తాయో అని భయం అవుతుంటుంది. అదేవిధంగా చెట్ల నుంచి పాములు రావచ్చు, ప్లస్ కుక్కలు కూడా ఇక్కడ బాగా స్వైర విహారం చేస్తుంటాయి. ఈ రోడ్డు నుంచి నడవాలంటేనే భయం అవుతుంది సాయంత్రం. గత నెల వరకు బాగానే నడిచేవి ఈ స్ట్రీట్ లైట్స్. కాకపోతే స్ట్రీట్ లైట్స్ ఈ 1 మంత్ నుంచి నడవట్లేదు. వీటిని అసలు పట్టించుకునే నాదులే లేరు. మరి మున్సిపాలిటీ కానీ ఇక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ కానీ వీటిని పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ స్ట్రీట్ లైట్స్ను బాగు చేసి వీటిని క్రమబద్ధీకరణ చేయాలని ఇక్కడ ప్రజలు వేడుకుంటున్నారు. చూడండి, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ స్విచ్ ఉంది, ఇది కూడా పనిచేయట్లేదు. మరి స్ట్రీట్ లైట్స్ స్విచ్ పాడైందా, లేదంటే స్ట్రీట్ లైట్స్ పాడైనాయా, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా, మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదా అనే విషయం అర్థం కావట్లేదు. దయచేసి ఈ స్ట్రీట్ లైట్స్ని తొందరగా బాగుపరిచి ఈ వెలుగును ఇవ్వాలని ప్రజలు ఇక్కడ వాళ్ళు కోరుతున్నారు.